హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి ప్రత్యేకమైన టాపిక్ వచ్చేసి ప్రత్యేక సమర్థులు లేదా దివ్యాంగులు అనేటువంటి టాపిక్ గురించి, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క టాపిక్లో ఉన్నటువంటి ప్రశ్నలను డిస్కస్ చేయడానికి మనకి ముందుగా వికలాంగత్వం అనేది ఏంటిది అనేది తెలియాలి. వికలాంగత్వం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఉండవచ్చు. ఒకవేళ శారీరకంగా కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి లోపాలను వికలాంగత్వ కిందికి తీసుకుంటారంటే వినలేకపోవడం, చూపు లేకపోవడం, మాటలు రాకపోవడం, నడవలేకపోవడం, ఇవన్నీ కూడా శారీరక వైకల్యాన్ని కిందికి రావడం జరుగుతుంది. అదే మానసిక వైకల్యం అంటే బుద్ధిమాంద్యం, పిల్లల్లో ప్రజ్ఞాలబ్ధి అనేది తక్కువ ఉండడం, వీటిని మానసిక వైకల్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న, వికలాంగులు అనే పదాన్ని మొదటిసారిగా లేదా వికలాంగులని మొదటిసారిగా దివ్యాంగులు అని పిలిచినది ఎవరు అని అడుగుతున్నారండి. వికలాంగులని మొదటిసారిగా దివ్యాంగులు అని పిలిచినది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలవడం జరిగింది. రెండో ప్రశ్న, వికలాంగులు లేదా దివ్యాంగుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే వీరి యొక్క వికలాంగులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అని ఏ మంత్రిత్వ శాఖ వీరి యొక్క సంక్షేమాన్ని చూసుకుంటుందంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత అనేటువంటి మంత్రిత్వ శాఖ వికలాంగుల సంక్షేమం కొరకు కృషి చేయడం జరుగుతుంది. ఇక మూడవ ప్రశ్న, వికలాంగుల హక్కుల చట్టం 1995 ప్రకారం ఎన్ని రకాల అశక్తులను లేదా వైకల్యాలని గుర్తించారు? భారతదేశంలో వికలాంగులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం మొట్టమొదటిసారిగా 1995 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 7 రకాల అశక్తులని లేదా వైకల్యాలను గుర్తించి వారిని వికలాంగులుగా పరిగణించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అలా 7 వైకల్యాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి అంధత్వం, రెండవది వచ్చేసి చలన వైకల్యం, మూడవది వచ్చేసి బుద్ధిమాంద్యత, నాలుగవది మానసిక వైకల్యం, ఐదవది దృష్టి మాంద్యమం, ఆరవది శ్రవణ లోపం లేదా వినికిడి లోపం, ఏడవది వచ్చేసి కుష్ఠవ్యాధి బాధితులు. ఈ యొక్క 7 రకాల లోపాలను కలిగి ఉన్నటువంటి వారిని 1995 చట్టం ప్రకారం వికలాంగులుగా గుర్తించడం జరిగింది. అయితే ఈ యొక్క లోపాలు కూడా దాదాపుగా 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితేనే వారిని వికలాంగులుగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి శ్రవణ లోపం అంటే వినికిడి లోపం ఉంది, అది కనుక అతనికి 30% వరకు ఉన్నట్లయితే ఆ యొక్క లోపం అతడిని వికలాంగుడిగా పరిగణించడం జరగదు. ఆ యొక్క లోపం అనేది 40% లేదా 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితేనే అటువంటి వారిని వికలాంగులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి అడుగుతాడండి, భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి వికలాంగ చట్టం 1995 ప్రకారం ఎంత శాతం లోపం ఉన్నటువంటి వారిని వికలాంగులుగా గుర్తించారంటే 40% కంటే ఎక్కువగా లోపం ఉన్నటువంటి వారిని అశాక్తులుగా లేదా వికలాంగులుగా గుర్తించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఆ తదుపరి 4వ ప్రశ్న, సవరించిన వికలాంగుల హక్కుల సంరక్షణ చట్టం 2016 ప్రకారం వికలాంగులని ఎన్ని రకాలుగా గుర్తించారని? భారతదేశంలో మొదటి వికలాంగ చట్టం వచ్చేసి 1995 అన్నాం. ఆ యొక్క చట్టాన్ని 2016 సంవత్సరంలో సవరించడం జరిగింది. అలా సవరించినటువంటి వికలాంగుల చట్టం అనేది ఎప్పుడు అమల్లోకి రావడం జరిగింది అంటే 19/4/2017 సంవత్సరం, ఏప్రిల్ 19న 2017 సంవత్సరంలో ఆ యొక్క చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. మనం 1995 ప్రకారం 7 రకాల వైకల్యాలను గుర్తిస్తే ఈ యొక్క
2016 చట్టం ప్రకారం 21% వరకు వికలాంగులని గుర్తించడం జరిగింది. ఓకేనా. ఎన్ని రకాల వికలాంగులను గుర్తించారంటే 21 రకాల వికలాంగులను గుర్తించాం. అదే మొదటి చట్టం ప్రకారం అయితే 7 రకాల వైకల్యాన్ని గుర్తిస్తే ఇప్పుడు ఇందులో మాత్రం 21 రకాల వైకల్యాలని గుర్తించడం జరిగాయి. వాటిలో కొన్నింటిని కనుక చూసుకున్నట్లయితే అంధత్వం, లెప్రసీ బాధితులు, దృష్టి మాంద్యమం, వినికిడి లోపం, మరగుజ్జు, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక నరాల బలహీనత, సికెల్ సెల్ అనీమియా, ఆమ్లదాడి బాధితులు, తలసేమియా, బహుళ వైకల్యం, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు, ఆటిజం, బుద్ధి మాంద్యమం ఇలాంటి 21 రకాల వైకల్యాలని 2016 చట్టం ప్రకారం గుర్తించారని గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అభ్యర్థులకు ఒక డౌట్ రానే వచ్చే ఉంటుంది. అంధత్వం అన్నా దృష్టి మాంద్యమం అన్నా ఒకటేనా అని. కాదండి, అంధత్వం వేరు, దృష్టి మాంద్యమం వేరు. అంధత్వం అంటేనేమో పూర్తిగా చూపు లేకపోవడాన్ని అంధత్వంగా పరిగణిస్తే, దృష్టి మాంద్యమం అనగా విజువల్ యాక్సిటీ అనేది 6/60 లేదా స్లేనన్ చార్ట్ అనేందున 20/200 కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని దృష్టి మాంద్యమంగా పరిగణించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 5వ ప్రశ్న, అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు అని అడుగుతున్నారండి. అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా శామ్యూల్ ఏ క్రిక్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా డన్ అనేటువంటి వ్యక్తి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలని 12 రకాలుగా వర్గీకరించారు. అభ్యాసన వైకల్యానికి బుద్ధిమాంద్యత లోపం కానీ, పోషక లోపం కానీ, సామాజిక ఆర్థిక వెనుకబాటు కూడా కారణం అనేది కావచ్చు అని గుర్తుంచుకోండి. అభ్యాసన వైకల్యం అనగా ఏంటి అంటే రీడింగ్కి సంబంధించి కానీ, రైటింగ్కి సంబంధించిన కానీ, గణితానికి సంబంధించిన కానీ ఆ యొక్క సమస్యలు అనేవి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లగానికి అతనికి అర్థమయ్యే భాషలో కూడా అతడు చదవలేకపోవడం ఉంటుంది. కొంతమందికి ఎంత చెప్పినా రాయరాకపోవడం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి గణితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేసేటువంటి లబ్ధి కూడా ఉండదండి. అలాంటి ప్రాబ్లాన్నే మనం అభ్యాసన వైకల్యం లేదా ఆటిజం అని పిలవడం జరుగుతుంది. ఆటిజానికి సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ నాడు ఆటిజం డేని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. 6వ ప్రశ్న, కనీస గణిత సామర్థ్యాలు లోపించినట్లయితే దానిని ఏమంటారని అడుగుతున్నారండి. కనీస గణిత సామర్థ్యాలు అంటే వారికి లెక్కలు అంటే ప్లస్ కానీ మైనస్ లాంటివి చేయించేటువంటి లెక్కలు కూడా రావండి. అలాంటి వ్యాధిని లేదా అటువంటి లోపాన్ని డిస్కాల్కులియా అని అనడం జరుగుతుంది. డిస్కాల్కులియా అని పిలవడం జరుగుతుంది. కొంతమంది పిల్లలు ఇతరులతోటి కలిసి ఉండలేకపోవచ్చు. అలాంటి లోపాన్ని లేదా అలాంటి వ్యాధిని ఏమంటారంటే డిస్ప్రాక్సియా అని పిలవడం జరుగుతుంది. కొంతమంది పిల్లల్లో చదవడంలో వైకల్యం అనేది కనిపిస్తుంటుంది. అలాంటి దానిని డిస్లెక్సియా అని పిలవడం జరుగుతుంది. కొంతమందికి ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను కూడా చదవలేకపోతారండి. వారినేమో అటువంటి లోపాన్ని ఏమంటారంటే అలెక్సియా అని పిలవడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, ఆటిజం అనే వ్యాధి గురించి మొదటిసారిగా తెలియజేసినది ఎవరు అని అడుగుతున్నారండి. ఆటిజం అనేది ఎక్కువగా మగపిల్లల్లో కనిపించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యాధి అండి. దీనిని లియో క్యాన్నర్ అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా తెలియచేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆటిజానికి సంబంధించి ఎటువంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి అంటే, ఇటువంటి ఆటిజం కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి అంతర్గతంగా వ్యక్తిగత సంబంధాలు కానీ సామాజిక సంబంధాలు కానీ ప్రధానంగా కనబడవండి. ఒకవేళ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఇతరుల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేరు. తల్లిదండ్రులతో కూడా కనీసం అనుబంధం కూడా ఉండదు. ఒంటరిగానే ఇటువంటి
లోపం ఉన్నటువంటి పిల్లలు ఒంటరిగానే ఆటలు ఆడుకుంటారు, మిత్రులు ఉండరు, అనుకరణ మరియు భాష నైపుణ్యాలు కూడా ఉండవని గుర్తుంచుకోండి. ఎదురుగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా స్పందించరు. దీనికి ఉదాహరణ చూసుకున్నట్లయితే వారి ముందు ప్రమాదకరమైన పామున్నా కూడా ఎటువంటి భయానికి కానీ ఎటువంటి చలనం లేకుండా అలానే ఉండడం జరుగుతుంది. ఇటువంటి ఆటిజం ఉన్నటువంటి పిల్లల్లో అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఆటిజానికి ప్రధాన కారణం ఏంటి, ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల వస్తుంది అంటే ఒక కారణం అయితే జన్యుపరమైనటువంటి లోపాలు కానీ లేదా వారి ముందు ఏదైనా ప్రమాదం కానీ విపత్తు కానీ సంభవించినప్పుడు కానీ లేదా టీకాల కార్యక్రమం కనుక పూర్తిగా విజయవంతం కాలేని సిచ్యువేషన్లో కూడా ఇలాంటి లోపం అనేది ఉండడం జరుగుతుంది. పుట్టుకతోనే కొంతమందికి లోపాలు ఉంటాయండి. మరికొంతమందికి ఏమో మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి లోపం ఉన్నటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఉంటుందని గుర్తుంచుకోండి. 8వ ప్రశ్న, క్రైడు చాట్ సిండ్రోమ్ అనే వ్యాధి ఏ క్రోమోజోమ్ లోపం వలన వస్తుందని అడుగుతున్నారండి. మానవ శరీరంలో ఉన్నటువంటి 5వ క్రోమోజోమ్ నందు ఈ యొక్క లోపం సంభవించినప్పుడు క్రైడు చాట్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినటువంటి పిల్లల్లో తల అనేది చిన్నదిగా ఉంటుంది. ఎల్లప్పుడూ పిల్ల శబ్దంతో వీరు ఏడుస్తూ ఉంటారని గుర్తుంచుకోండి. ఇక 9వ ప్రశ్న, 21వ క్రోమోజోమ్ నందు లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అని అడుగుతున్నారండి. 21వ క్రోమోజోమ్ లోపించడం వల్ల కలిగేటువంటి వ్యాధి డౌన్ సిండ్రోమ్ లేదా దీనిని మంగోలిజం అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ వ్యాధికి గురైనటువంటి పిల్లల్లో 47 క్రోమోజోమ్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి కలిగినట్లయితే అటువంటి పిల్లలు బుద్ధిమాంద్యానికి గురవుతారు. ఈ వ్యాధి సోకిన బాలలు మంగోలులను పోలిన తల నిర్మాణాన్ని మరియు ఆకారాన్ని కూడా కలిగి ఉంటారు. అందువల్లనే ఈ వ్యాధిని మంగోలిజం అని కూడా పిలవడం జరుగుతుంది. మంగోల్ తెగకు సంబంధించిన మంగోల్ జాతి ప్రజలు ఏ విధంగా ఉంటారో ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ వ్యాధి వలన కలిగేటువంటి పిల్లలు కూడా, ఈ వ్యాధి కలిగిన పిల్లలు కూడా వారిలానే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 18వ క్రోమోజోమ్ లోపం వల్ల ఎడ్వర్డ్స్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. ఇది తీవ్ర బుద్ధిమాంద్యానికి కారణం అవుతుందని గుర్తుంచుకోండి. ఇక ఈరోజుకి చివరి ప్రశ్న, ఏ అమైనో ఆమ్లం యొక్క అసాధారణత వలన బుద్ధిమాంద్యం వచ్చే అవకాశం కలదు అని అడుగుతున్నారండి. ఫినైల్ కీటోన్యూరియా అనేటువంటి ఆమ్లం యొక్క లోపం వలన ఇటువంటి బుద్ధిమాంద్యం అనేది రావడం జరుగుతుంది. పుట్టుకతోటే వీరి యొక్క తల అనేది చాలా పెద్దదిగా మరియు తల చిన్నదిగా మరియు తలయందు ద్రవాలు పేర్కొని ఇటువంటి వికలాంగత్వాలు అనేవి సంభవిస్తాయని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రత్యేక సమర్థులు లేదా దివ్యాంగులకు సంబంధించినటువంటి 10 ప్రశ్నలు. తదుపరి వీడియోలో మిగతా 10 ప్రశ్నలు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క టాపిక్ అనేది అయిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.